భారతీయ జనతా పార్టీ నాయకులను సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ముట్టడికి పోకుండా ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అనేక అలవిగాని హామీలను 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజల ఓట్లు వేసుకొని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ముట్టడికి పోకుండా ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అనేక అలిమిగాని హామీలను 6 గ్యారంటీలు 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజల ఓట్లు వేసుకొని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన అయినా కూడా ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క హామీ నెరవేర్చక ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల్లో రాష్ట్రం మొత్తంలో అన్ని కలెక్టరేట్ల ముందు మండల ఆఫీసుల ముందు ధర్నాలు చేసి హామీలను నెరవేర్చాలని మెమోరాండాలను ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా విమర్శిస్తూ ఉన్నది. 3 రోజుల క్రితం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని బీజేపీ రాష్ట్ర శాఖ బడ్జెట్ సమావేశాల చర్చలలో భాగంగా ఈరోజు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కు బీజేపీ నాయకులు వెళ్లకుండా పోలీసు వారు అడ్డుకొని తెల్లవారుజామున 5 గంటలకే అందుబాటులో ఉన్న నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలను కలుపుకొని ఉద్యమాలు పోరాటాలు చేసే మెడలు వంచైన హామీలను అమలు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు గత 2 బడ్జెట్లలో 23,000 కోట్లు కేటాయించి నామమాత్రంగా 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం బడ్జెట్లో బీసీలకు 13,000 కోట్లు బడ్జెట్ చూపడం వట్టి బూటకం మాత్రమే. బడ్జెట్ లెక్కలన్నీ కూడా తెల్ల కాగితాల మీద నల్ల గీతలు పెట్టి ప్రజలను అంకెల గారడీతో మోసం చేయడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేస్తానని, చదువుకునే బాలికలకు స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తానని, బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తానని ఇలా చెప్పుకుంటూ పోతే వందల హామీలు నోటికొచ్చినట్లు ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్న చందంగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా మోసం చేసి గ్యారంటీ పత్రాలు కూడా ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించి మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వెంటనే సీఎం గద్దె దిగిపోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారు జిల్లా ప్రధాన కార్యదర్శి దోసకాయల పనినాయుడు, జిల్లా నాయకులు పోలగాని ధనుంజయ్ గౌడ్, ఆకార పరిపూర్ణచారి, నిమ్మల లవన్, యార్లగడ్డ రామారావు, నిమ్మల పురుషోత్తం, ఎస్కే పఠాన్ పాషా, ఎలుగురి రామ్మూర్తి గౌడ్లు ఉన్నారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో సాధారణ ఎన్నికల్లో ప్రజలకు అమలుగానే హామీలు అనేకం ఇచ్చి ప్రజలను మోసం చేసి మరి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు మేము పక్కా ఇస్తామని బాండ్ కాయిదాలతో ఇవ్వడం జరిగింది. 420 హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు కూడా హామీలను నెరవేర్చడం లేదు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ సెషన్లో భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క హామీలను అమలు చేయాలని ముందస్తుగానే అన్ని కలెక్టర్లకు మెమోరాండాలు ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా పెడచెవున పెట్టి ఈ బడ్జెట్లో మరి హామీలకు సంబంధించిన ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మరి ఈ విధులైన పరిస్థితుల్లో మరి హామీలను అమలు చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఆ అసెంబ్లీ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని చేసే భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలు, నాయకులు మరి హైదరాబాద్కి వెళ్లకుండా ఎక్కడికక్కడిగా మరి ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. సూర్యాపేట టౌన్లో మరి దాదాపుగా 5 గంటలకు 10 మందిని అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీలను
హామీలను అమలు చేయాలని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క వర్గాన్నే కాదు, అన్ని వర్గాలని, ఉద్యోగస్తులకు టీఏలు డిఏలు ఇస్తామని, అది ఇంతవరకు PRCలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వకపోవడం, విద్యార్థులకు మరి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడము, మహిళలకు 250 రూపాయలు ప్రతి మహిళకు బిలో పావర్టీ 2500 రూపాయలు ఇస్తామన్న హామీలు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ 4000 చేస్తాము, రైతులకు ఇప్పటికే మరి 15,000 ఎకరానికి చేస్తామన్న మరి రైతు బంధుని ఇంతవరకు ఇంకా 2 సార్లు 2 దఫాలు 2 కార్లకు ఎగగొట్టడం జరిగింది. అదేవిధంగా రకరకాలుగా అన్ని వర్గాలకు, వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. అదేవిధంగా వితంతులకు కానీ ఇంతవరకు మరి 3 సంవత్సరాలు అవుతున్న కొత్త పింఛన్లు ఇవ్వకపోవడము, అదేవిధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి మరి అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వం మరి ప్రజలను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడం, మరి అదేవిధంగా అన్ని వర్గాలను, మహిళలకు మరి కళ్యాణ లక్ష్మి కింద దాదాపు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిరు. 420 హామీలను 600 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలో వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాలైనా కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇది ఒకటి చంద్రుడిని అరచేతుల్లో పెట్టి ఆపినట్టు కాకుండా మమ్మల్ని అరెస్టు చేసినంత మాత్రాన ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఈ యొక్క ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఈ హామీలు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం.